హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! అందరూ పికిల్స్ పెట్టడం స్టార్ట్ చేసే ఉంటారు. మీరెప్పుడైనా కాలీఫ్లవర్‌తో పికిల్ పెట్టారా? ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్‌ని ఇలా చిన్న పీసెస్‌గా చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. తర్వాత వాటిని కొద్దిసేపు వడగనివ్వండి. వాటర్ అంతా ఒడిగిపోయే వరకు. తర్వాత ఒక కాటన్ టవల్ ఉంటది కదా! దాని మీద ఇలా మొత్తం కాలీఫ్లవర్‌నంతా ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్న తేమ పోయి పికిల్ అనేది చాలా రోజులు స్టోర్ ఉంటుంది. అది ఆరేలోపు ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకొని వేయించండి. ఎక్కువ వేపకండి, మాడిపోతాయి. వేయించి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి త్వరగా మాడిపోతాయి, చూసుకొని సిమ్‌లో పెట్టుకొని వేపుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక 10-12 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోండి. అందులోకే ఆవాలు, జీలకర్ర వేసి బాగా చిటపటలాడనివ్వండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి ఆ తిరువాతను కాసేపు చల్లారనివ్వండి. ఆలోపు ఒక 4, 5 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. తర్వాత మనం ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి 1 ½ గ్లాస్ ఆఫ్ కారం పొడి అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ వేసి, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పిండి వేసి బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తది. అందుకే నేను ఇక్కడ చేత్తో కలుపుతున్నాను. తర్వాత ఒక 3-4 నిమ్మకాయల నుంచి తీసిన రసంని ఇందులో వేసుకోండి. పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ నిమ్మరసం అంతా వాటికి పట్టేలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకొని, తర్వాత మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టాం గదా! అది చల్లారిపోయి ఉంటుంది. ఆ ఆయిల్‌ని ఇందులో వేసి బాగా కలపండి. వేడి ఆయిల్ వేస్తే గనుక అవి మెత్తబడిపోతాయి. సో, అవి కాలీఫ్లవర్ ముక్కలనేటివి కొంచెం క్రంచీగా ఉంటేనే బావుంటుంది. సో, ఆయిల్ చల్లారాక వెయ్యండి. ఇలా బాగా కలుపుకున్న పికిల్‌ని ఒకరోజు నైట్ అంతా అలానే పెట్టేస్తే పికిల్ కాస్త ఊరుతుంది. చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పికిల్ యేసుకొని తింటే అక్కడక్కడ కాలీఫ్లవర్ ముక్కలు పుల్ల పుల్లగా తగులుతూ చాలా బావుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.